ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమునందు నివసించి సత్యము అనుసరించుము. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నమ్మకం ఉంచడం, క్రియలు చేయటం అనే ఈ రెండు మాటలు కలిసి ఉన్నప్పుడే, అది కూడా పరిశుద్ధాత్ముడు పెట్టిన క్రమములో ఉన్నప్పుడే వాటిని సార్థకత ఉంటుంది. అయితే ముందుగా మనకు విశ్వాసం ఉండాలి, ఇంకా ఆ విశ్వాసం పనిచేయాలి. దేవుల్లో నమ్మకం ఉంచడం అనేది మనల్ని పరిశుద్ధ కార్యాల కోసం సిద్ధపరుస్తుంది. మనం మేలు కోసం అంటే సత్క్రియల కొరకు దేవుల్లో నమ్మకం ఉంచుతున్నాం, ఆ తర్వాత మేలు చేస్తున్నాం. అంటే దేవుల్లో ఉంచిన నమ్మకమును బట్టి సత్క్రియలు చేస్తున్నాం. మనం దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి నిశ్శబ్దంగా ఓ మూల కూర్చోండి పోము, కానీ ఆత్మలో ప్రేరేపణ పొంది లేచి ప్రభువు ద్వారా కార్యాలు చేయాలని సిద్ధపడతాం. ఆందోళన చెందుతూ చెడ్డ కార్యాలు చేయడం కాదు, కానీ ప్రభువులో నమ్మకం ఉంచి మంచి కార్యాలు చేయటమే మన పని. కార్యాలు చేయకుండా నమ్మకం ఉంచడం కానీ, నమ్మకం ఉంచకుండా కార్యాలు చేయటం కానీ మనకొద్దు. మనం దేవుల్లో నమ్మకం ఉంచి మేలు చేస్తూ దేశంలో నివసించాలి. లేకపోతే మన విరోధం మన దేశం నుండి వెలగొట్టడానికి ప్రయత్నించే వారుగా మనం ఐగుప్తు వెళ్ళంగానే ఇమ్మానుయేలు దేశంలోనే నిలిచి ఉంటాం. అదే మనకు దేవుని అనుగ్రహ సమృద్ధి, నిబంధన ప్రేమ గల కనాను దేశం. ప్రభు శత్రువులు తాము అనుకున్నంత సులువుగా మనల్ని వెలగొట్టలేరు, వాళ్ళు మనల్ని బయటకు తోసివేయలేరు. మన వలన మనకు లాభం లేదు అంటే, వాళ్ళ వలన మనకు లాభం లేదు కాబట్టి మీరు బయటకు పొండని మనతో చెప్పలేరు. దేవుడు మనకి ఎక్కడైతే ఒక పేరు స్థానం ఇస్తాడో అక్కడే మనం ఉంటాం. సరే, ఇంతవరకు బాగానే ఉంది, కానీ మన అవసరాలు తీరేది ఎలా? మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుడు సత్యవంతుడు, తన ప్రజలను పోషిస్తాడు అనే మాట కూడా అంతే నిజం. ఆయనలో నమ్మకం ఉంచి సత్క్రియలు చేయటం అనేది మన బాధ్యత, మన అవసరాలు తీర్చడం అనేది ఆయన పని. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మీరు నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేమందరము మరి మీ యందు నమ్మకం ఉంచి సత్క్రియలు చేయటం, దాని ద్వారా మీరు మా విషయంలో బాధ్యత వహించి మాకు కావలసిన వాటన్నిటినీ ఇవ్వటం మీ బాధ్యత. ఈ విషయాల్లో మేము జ్ఞానవంతులంగా కొనసాగడానికి సహాయం చేయండి. ఈ ఉదయకాలం మీ పిల్లల్ని మీ చేతులకి అప్పగించుకుంటున్నాను. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను జ్ఞాపకం చేసుకుని వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు, ఉద్యోగాలలో ప్రమోషన్స్ మీరు ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలం లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని,
మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.